వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ టిప్స్. చాలా రోజు అయింది కదా మనం వీడియోకి చేయక, అందుకనే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వినాయక చవితి కాబట్టి ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పాల తాలికలు. మీలో ఎవరికైనా పాల తాలికలు తెలిసే కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాం. బియ్యం పిండి, బెల్లం, సగ్గు బియ్యం. ఇంకెందుకు ఆలస్యం, కిచెన్ దగ్గరికి వెళ్ళి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించేసి వంటను స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోద్దాం. ఫుల్ గ్లాస్ అన్నమాట. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాం. పాల తాలికలు స్వీట్ గా ఉండదు కాబట్టి ఒక స్పూన్ స్వీట్ వేసుకుందాం. షుగర్ వేసుకుందాం. పాల తాలికలు సాఫ్ట్ గా రావడం కోసం నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి ఇంట్లో తయారు చేసి మా పెద్దమ్మాకి పంపించాను అనమాట. అందుకని చాలా చిక్కగా ఉంది. సారీ, చాలా టేస్టీగా ఉంటుంది. నేను మర్చిపోయాను చెప్పేశాను. ఈ షుగర్ అంతా కడిగే వరకు కలుపుకుందాం. ఈ దాంట్లోకి బియ్యం పిండిని కొంచెం కొంచెం యాడ్ చేద్దాం. ఉండలు కట్టకుండా యాడ్ చేయండి, ముందే చెప్తున్నాను. ఇది ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని బెల్లం అంతా కరిగించేసుకుందాం. పదండి. గిన్నె బాగా వేడైపోయినట్టుంది. ఈ బెల్లం వాటర్ కరిగిన తర్వాత పూర్తిగా చల్లారిపోండి. కొంచెం నీళ్ళు అంటించుకుందాం. కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఇలా రౌండ్ బౌల్స్ చేసుకొని వీటిని ఇలా చేయండి. లేదంటే కారచు పూస చేసే దాంట్లో అయినా ఇట్లా ఒత్తి పెట్టండి. ఇలా రెడీ చేసుకొని కొద్దిసేపు ఆగేయండి. పాలు వేడి చేసుకొని ఆ పాలల్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేద్దాం. ఈ సగ్గు బియ్యం ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. చిక్కటి పాలు తీసుకుంటే ఈ పాల తాలికల టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి ఉడికిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి ఆ పాల తాలికలు వేసుకుందాం. సగ్గు బియ్యం బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ పాల తాలికలు అందులో వేసుకుందాం. వీటితో పాటు కొన్ని ఉండ్రాలు కూడా చేసి పెట్టుకున్నాం. బాగా మరుగుతున్న ఈ పాల్లోకి వేసేద్దాం. ఈ పాల తాలికను కూడా వేద్దాం. చూడండి, ఇప్పుడు అన్నీ వేసేయాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించి పెట్టుకోండి. ఇది బాగా ఉడికిపోయింది కదా, ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాం. అలాగే నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని అందులో వేద్దాం. ఈ బెల్లం వాటర్ చల్లగా అయినాకే పోయాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. చూడండి, చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ చేసేద్దామా మరి? చూసారా, మా పాల తాలికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వావ్, యమ్మీ, సూపర్ గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.